జనగామ జిల్లా జనగామ మండలంలోని వడ్లకొండ గ్రామంలో 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గౌడ సంఘం చౌరస్తాలో వివిధ పార్టీల నాయకులు, కుల సంఘాలు కలిసి జాతీయ జెండా ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రామ్మోహన్ రెడ్డి, ఉప సర్పంచ్ కొలనుపాక జమున, కాంగ్రెస్, బీజేపీ నాయకులు అనిల్, హరీష్ పలువురు ఉన్నారు. ఈరోజు వడ్లకొండ గ్రామంలో 77వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరుపుకున్నాము. ఇది ఎందరి త్యాగఫలమో. మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి గణతంత్ర వేడుకలు 15th ఆగస్టు ఘనంగా జరుపుకుంటున్నాము. నేను కొత్తగా సర్పంచ్ అయిన ఈరోజు మన గ్రామ ప్రజలందరూ ఈ వేడుకను చాలా సంతోషంగా జరుపుకున్నారు. మా గ్రామ ప్రజలందరికీ, యువకులకు, మేధావులకు 77వ గణతంత్ర శుభాకాంక్షలు జరుపుతున్నాను. వడ్లకొండ గ్రామ ప్రజలకు అందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనకు రాజ్యాంగం ఈరోజు వచ్చింది. రాజ్యాంగం మనకు హక్కులను, కర్తవ్యాలను తెలియజేసింది. 77వ గణతంత్ర దినోత్సవానికి అందరం మా గ్రామంలో మంచిగా జరుపుకున్నాం. ఈరోజు వడ్లకొండ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవాన్ని చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా విద్యార్థులతో పాటు గ్రామస్తులు, కార్యకర్తలు అందరితో పాటు ఘనంగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఎప్పటి కూడా ఇలాగే నిర్వహిస్తూ గ్రామంలోని కొంచెం అభివృద్ధి పనులలో కూడా ముందు అడుగు వేయాలని చెప్పేసి గ్రామస్తులు అందరం కలిసి అనుకోవడం జరుగుతుంది. 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడున్న మరియు గ్రామ ప్రజలకు, నాతోటి మిత్రులకు అందరికీ మా యొక్క ధన్యవాదాలు. మేము ప్రతి గణతంత్ర దినోత్సవం రోజు మేము ఇక్కడ ఘనంగా మా కార్మిక సంఘం, భవన కార్మిక సంఘం ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం మేము ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈరోజు భారతదేశానికి మొత్తం ఒక పర్వదినం. భారత రాజ్యాంగం అమలుకి వచ్చిన రోజు ఈరోజు. భారత రాజ్యాంగాన్ని నిర్మించడంలో ప్రముఖ పాత్ర వహించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి భారతదేశ ప్రజలందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే వడ్లకొండ బీఆర్ఎస్ పార్టీ పక్షాన గ్రామ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు, భారతదేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా దేశ ప్రజలందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన దేశంలో గణతంత్ర దినోత్సవం ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం మన భారత రాజ్యాంగం. ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరులు చాలా ఎంతో గొప్ప కీర్తివంతులు. మన భారత రాజ్యాంగ గొప్పతనం ఏంటంటే ఏ వ్యక్తి ఊరి గుడిసెలు ఉన్న వ్యక్తి నేరం చేసినా, లేదా ఈ దేశ ప్రధాని అయినా, ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రులైనా ఎవ్వరు నేరం చేసినా కానీ అదే చెంచలగూడ జైలుకు, లేదంటే అదే ఢిల్లీలో ఉన్న జైలుకే పోతారు తప్ప అందరికీ ఒకటే రాజ్యాంగం, అందరికీ ఒకటే సమాన హక్కులు కల్పించింది. కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ధన్యవాదాలు. ఈ యొక్క భారత రాజ్యాంగం ఈరోజు అమల్లోకి వచ్చింది కనుక ఈరోజు మా వడ్లకొండ గ్రామంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. భారత్ మాతాకి జై. 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మేము ఎప్పటికీ ఇలాగే ప్రతి సంవత్సరం జరుపుకుంటాం. అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు.